లండన్లో టీనేజ్ బాలికలు యువతుల పరిస్థితి దారుణంగా తయారైంది. కొన్ని క్రిమినల్ గ్యాంగులు వారిని లోబరుచుకుని వారికి డ్రగ్స్ అలవాటు చేసి పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయేలా చేసి వారిని బలవంతంగా సెక్స్ ట్రేడ్లో దించుతున్నట్లు తాజాగా ఒక పరిశోధనలో తేలింది. అంతకుముందు పాకిస్తాన్కు చెందిన గ్రూమింగ్ గ్యాంగ్ ఇక్కడి మైనర్ బాలికలను వైట్ గర్ల్స్ కు గిఫ్టులు ఇచ్చి మచ్చిక చేసుకుని తర్వాత మైనర్ బాలికలపై సామూహిక లైంగిక దాడులకు పాల్పడ్డం, ఇక తర్వాత వారిని వివిధ గ్యాంగులకు విక్రయించడం లాంటి చాలానే జరిగాయి. బ్రిటన్ పార్లమెంట్ లో దీనిపై పెనుదుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా 14 ఏళ్ల మైనర్ బాలికను కూడా బలవంతంగా సెక్స్ రొచ్చులో దించుతున్నారని తేలింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మైనర్ బాలికలకు యువకులకు లండన్ ఏమాత్రం సేఫ్గా లేదు. లండన్కు చెందిన క్రిమినల్ గ్యాంగ్లు వలవేసి మైనర్ బాలికలను యువతులను మచ్చిక చేసుకుంటున్నారు. తర్వాత వారికి డ్రగ్స్ అలవాటు చేయించి వారిని పీకల్లోతు అప్పుల్లో మునిగేలా చేస్తున్నారు. ఆ తర్వాత ఆ డబ్బును రాబట్టుకోవడానికి వారితో బలవంతంగా సెక్స్ ట్రేడ్లో దించుతున్నారని లండన్కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మీడియా నిర్ఘాంతపోయే అంశాలను వెలుగులోకి తెచ్చింది. పలువురు బాధితులు ఆ మీడియా సంస్థతో మాట్లాడుతూ డ్రగ్స్ బకాయిలు చెల్లించనందుకు పలువురు వ్యక్తులు తమపై లైంగిక దాడులకు పాల్పడ్డారని వాపోయారు. కొంతమంది మైనర్ బాలికలు తమను సెక్స్ కోసం వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కాలంలో లండన్లో డ్రగ్స్ కు సంబంధించిన హింస విపరీతంగా పెరిగిపోయింది. ఈ డ్రగ్స్ గ్యాంగ్ తెర నుంచి బయటపడ్డ 5 మైనర్ బాలికల నుంచి ఆ మీడియా సంస్థ వివరాలు సేకరించింది. ఇక క్రిమినల్ గ్యాంగ్లు మైనర్ బాలికలకు డ్రగ్స్ ఆఫర్ చేసి లొంగదీసుకుంటారు. ఇదే విషయాన్ని లండన్ కు చెందిన పోలీస్ అధికారి కూడా ధృవీకరించారు. బాలికలను యువతులను ఈ గ్యాంగ్ ఎరవేసి ఆ తర్వాత వారి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటారని చెప్పారు. ఇక నార్త్ లండన్ లోని 3 రీజియన్స్ గ్రేటర్ మాంచెస్టర్, సౌత్ యార్క్షైర్, వెస్ట్ యార్క్షైర్లలో ఆసియా నుంచి వచ్చిన వారు ఇక్కడి మైనర్ బాలికలను వలవేసి వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వారు ఇలాంటి దారుణాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఇటీవలే లండన్ శివార్లలో ఓ 15 ఏళ్ల సిక్కు టీనేజీ బాలికపై 6 పాకిస్తాన్కు చెందిన గ్రూమింగ్ గ్యాంగ్ రేప్ చేసింది. దీనిపై సిక్కు కమ్యూనిటీ భగ్గుమంది. వారి చెర నుంచి బాలికను విడిపించుకోవడానికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక విచారణలు తేలింది ఏంటంటే లండన్కు చెందిన ఈ గ్యాంగ్లు వారిలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో పాటు వైట్స్ కూడా యువతులను మైనర్ బాలికలకు డ్రగ్స్ ఆశ చూపించి గాలం వేసి చివరికి పూర్తిగా లొంగదీసుకొని సెక్స్ ట్రేడ్లో దించుతున్నారని తేలింది. కెలీ అనే యువతి, అది ఆమె నిజం పేరు కాదు, తన అనుభవం గురించి వివరిస్తూ లండన్లో 3 వైట్స్తో పరిచయం ఏర్పడింది. తనతో మచ్చిక చేసుకుని తనను డ్రగ్స్ అమ్మారని ఒత్తిడి చేశారు. తన వద్ద డబ్బు లేకపోవడంతో ఆ విధంగా కొంత డబ్బు సంపాదించుకోవచ్చని ఆశపడ్డా తీరా చూస్తే తాను ఉచ్చులో చిక్కుకుపోయారని అర్థమైపోయిందన్నారు. రోడ్లపై డ్రగ్స్ విక్రయించారు. ఆ తర్వాత సెక్స్ ట్రేడ్లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ఇక తనకు డ్రగ్ కావాలంటే సెక్స్ కు అంగీకరించాల్సి వచ్చిందని కెల్లీ వాపోయారు. అయితే ఇది గ్రూమింగ్ గ్యాంగ్ పని కాదు, తాను డ్రగ్స్ దందా చేసే ముఠా చేతిలో మోసపోయారని చెప్పారు. ఇంట్లో ఒక్కదాన్ని ఏది తోచక బోర్ కొట్టి ఇలాంటి గ్యాంగ్తో స్నేహం చేసుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆమె తన బాధను వ్యక్తం చేశారు. ఇక డ్రగ్స్ గ్యాంగ్ లో ఉండే బాలికలకు ఎలాంటి విలువ లేదు, గ్యాంగ్ సభ్యులు ఏం చెబితే అది చేయాల్సిందే, వారు ఎవరి వద్దకు పంపితే నోరు మూసుకొని పోవాల్సిందేనని కెల్లీ డ్రగ్స్ పెడ్లర్ దందా గురించి చెప్పుకొచ్చారు. దక్షిణ లండన్లో సుమారు 60 మంది బాలికలు 13 నుంచి 15 ఏళ్ల లోపు వారు డ్రగ్స్ గ్యాంగ్ ఉచ్చులో చిక్కుకున్నారు. తెలుసో తెలియకో ఆ గ్యాంగ్ చేతుల్లో చిక్కుకొని ఆ బాలికలు డ్రగ్స్ అమ్మడానికి నిరాకరిస్తే అంతే సంగతులు, వారిని రేప్ చేస్తారు. ఇక ఈ గ్యాంగ్లు అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ ను మైనర్ బాలికలతో విక్రయిస్తున్నారు. ఇక సామాజిక కార్యకర్తల అంచనా ప్రకారం ఈ బాలిక బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే కుటుంబంలో తల్లిదండ్రులు విడిపోవడం వల్ల, కుటుంబంలో గొడవ వల్ల, లేదా డ్రగ్స్ కు బానిసై, లేదా పేదరికంతో ఎటు పోవాలో అర్థం కాక అనుకోకుండా ఈ డ్రగ్స్ గ్యాంగ్ చేతుల్లో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లీ అనే
అనే మరో 15 ఏళ్ల బాలిక విషయానికొస్తే లండన్లోని గ్రూమింగ్ గ్యాంగ్ చేతిలో ఎలా మోసపోయానని చెప్పుకొచ్చారు. అయితే తాను డ్రగ్స్ లాంటివి ఏమీ విక్రయించలేదని చెప్పారు. అయితే ఈ గ్యాంగ్లో రోథర్హామ్, రోచ్డేల్, ఓల్డ్హామ్లలో చురుకుగా పనిచేస్తున్నాయన్నారు. ఇక గ్రూమింగ్ గ్యాంగ్ చేతిలో ఒక్కసారి ఇరుక్కుంటే ఇక నరకం అనుభవించాల్సిందే. ముందుగా ఫ్రెండ్షిప్ పేరుతో కొన్ని రోజుల పాటు ఉచితంగా డ్రింక్స్ ఆఫర్ చేస్తారు. ఆ తర్వాత డ్రగ్స్, ఆ తర్వాత చూస్తే బెడ్రూమ్లో మరో వ్యక్తితో పడుకొని ఉన్నానని తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. తర్వాత ప్రతిరోజు రాత్రి ఎవరో ఒకరి వద్ద పంపేవారు. నెలలో 10 నుంచి 15 రోజులు అలా వెళ్లాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. తనకు డ్రగ్స్ ఇవ్వడం వల్ల తనకేం జరిగిందో, తనపై ఎంతమంది అత్యాచారం చేశారో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తనకు వారి పేర్లు తెలియవు, కానీ సౌత్ ఏషియన్స్ అని చెప్పుకొచ్చారు. పలుమార్లు తనతో వారు మాట్లాడుతూ ఓ యు ఆర్ నైస్, యంగ్ వైట్ గర్ల్ అని తనను పొగడ్తలతో ముంచెత్తారని చెప్పారు. లండన్కు చెందిన మరో మైనర్ గ్యాంగ్ కూడా డ్రగ్స్ గ్యాంగ్ ఉచ్చు నుంచి బయటపడింది. ఈ అమ్మాయి పేరు రుత్గా ఆ మీడియా హౌస్ పేర్కొంది. ఇక దక్షిణాసియాకు చెందిన పురుషులు తనకు అత్యంత ఖరీదైన బహుమతినిచ్చి మచ్చిక చేసుకున్నారు. తనకున్న బాయ్ ఫ్రెండ్స్ లో వీరొకరు అనుకున్నా, తీరా చూస్తే వారు తనను బలవంతంగా రేప్ చేశారని చెప్పారు. ఇది లండన్ నగరంలోనే జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక పోలీస్ అధికారులు చెప్పేదేంటంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, ముఖ్యంగా సౌత్ ఏషియన్ కమ్యూనిటీ వారు ఎక్కువగా ఈ దందాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్కు చెందిన వారు ఈ దందాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ దందాలకు దిగిన వారు పాకిస్తాన్ జాతీయులని తేలితే వారి వీసాలు రద్దు చేసి తిరిగి పాకిస్తాన్కు పంపిస్తోంది. లండన్కు చెందిన ఓ బాధితురాలు తన అనుభవాన్ని చెబుతూ కేవలం ఒక జాతికి చెందిన వారు కాదు, ఓ వయస్సుకు చెందిన వారు కాదు, వివిధ మతాలకు చెందిన వారు మైనర్ బాలికలపై అత్యాచారాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. లండన్లో మైనర్ బాలికలపై అత్యాచార కేసులు ప్రతి ఏడాది దాదాపు 2000కు పైగా నమోదవుతుంటాయి. లండన్లో పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్ అరాచకాలు తీవ్ర దుమారం రేపడంతో దీనిపై ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి విచారణ మొదలెట్టింది. ఈ ఏడాది చివరి నుంచి విచారణ మొదలు పెడుతుంది. ఇక ప్రభుత్వం కూడా దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లండన్ పౌర సమాజం డిమాండ్ చేస్తోంది. బ్రిటన్కు చెందిన పలు సంస్థలు బాధిత మైనర్ బాలికలకు అండగా ఉంటామని ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామమని చెప్పుకోవచ్చు.